అన్ని జాతుల వాళ్ళకి చెప్పలేదు కదా, లేదు కదా. ఇశ్రాయేలీలు నా సొంత జనం అని చెప్పుకుని వారికే ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీలేమో ఆ ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి యెహోవాపై తిరగబడుతూ వచ్చారు. అది వేరే విషయం, అలా ఉంచండి దాన్ని. ఇర్మియా 2:10-11 ఒక చోట యెహోవా బాధపడుతున్నాడు చూడండి. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల దీపముకు పోయి చూడండి, కేదారులకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనడి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనినా? అయినా నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తన మహిమను మార్చుకునిరి. ఏమంటున్నాడు అంటే ఇతర జనులు ఎవ్వరూ తమ దేవతలను మార్చుకోలేదంట, ఇశ్రాయేలీలు మాత్రం తనకి ద్రోహం చేశారని యెహోవా బాధపడుతున్నాడు. ఈయన ఎప్పుడు ప్రెస్టేషన్లో ఉంటాడు పాపం. ఇశ్రాయేలీలను పూజించట్లేదని తెలిసినప్పుడల్లా ఈయన ప్రెస్టేషన్లోకి పోతాడు. ఆ ప్రెస్టేషన్లో ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు, ఉన్మాదంలోకి పోతాడు ఒక్కొక్కసారి. మరి ఇలాంటి ఇశ్రాయేలీలతో యెహోవా ధర్మశాస్త్రం ఇవ్వకపోయినా